అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడడం ప్రభుత్వానికి సంబంధితం కాదు. ప్రైవేటు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం అసోసియేషన్ తరఫున ఈరోజు నిర్వధిక బంద్ ఈ రోజు నుండి మనం తలపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. సో దీంతో విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ను తీసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళు పై చదువులకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్లకుండా చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చాలా వరకు మూతవేత ధోరణిలో మూసివేసే పరిస్థితిలో ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. సో గతంలో కూడా ప్రభుత్వాన్ని అనేక నివేదికలను మనం సమర్పించడం జరిగింది. సో సామరస్యపూర్వకంగా మా కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ముఖమడిగా వెళ్ళి బట్టి విక్రమార్క గారికి మరియు సీఎం గారికి కూడా కలిసి వినతి పత్రాలు పలుసార్లు అందించారు. అయినా కూడా వాళ్ళు పేపర్లో ప్రకటన వరకే వాళ్ళ యొక్క విడుదల అంశాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఇంతవరకు కూడా ఎలాంటి రూపాయి కూడా మనకు విడుదల కాలేదు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలని మేము కోరుతున్నాము. సో ఒకవేళ ప్రభుత్వము అయినా కూడా ముందుకు రానట్టయితే మేము ఈ ఖాళీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు, ఫార్మా, ఇంజనీరింగ్ మొదలగు అన్ని కళాశాలలు కూడా నిర్వధిక బంద్ను కొనసాగిస్తామని తెలుపుతున్నాము. సో కాబట్టి ప్రభుత్వము చాలా సామరస్యపూర్వకంగా మా యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలా తొందరగా మాకు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.